అంటే అమెరికా మాటను పక్కన పెట్టి మరి ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్పై దాడి చేసేటువంటి అవకాశం ఉందంటారా? అంత సాహసం చేస్తుందా ఇజ్రాయెల్? 100% లేదు. ఎందుకంటే అమెరికా లేకుండా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా వెళ్ళి దాడి చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇరాన్ని లొంగదీసుకోవడం కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి అమెరికా లెబనాన్ మీద దాడులు చేయిస్తా లెబనాను, హెజ్బుల్లా స్థావరాల మీద దాడులు చేయిస్తా ఉంది. ఎందుకంటే అది అసలు టార్గెట్ ఇరాన్. వాళ్ళ మీద దాడి చేస్తే ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వచ్చినప్పుడు ఇరాన్ ఏదో విధంగా రాజీకి వస్తుంది. అందుకని ఇరాన్ దానికి కౌంటర్ గా ఏం చేస్తా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద 2 సార్లు దాడి చేసింది. ఏది ఈ ఏప్రిల్ 8 తర్వాత. అవును. ఎందుకు దాడి చేసిందంటే, మీరు హిజ్బుల్లా మీద దాడులు ఆపకపోయేట్లయితే మేము మీ ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని మేము దెబ్బతీయగలమని ఒక సూచన ప్రాయంగా ఇదిగో మా శక్తి ఇది అని చెప్పడానికి. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నే ఎందుకు ఇరాన్ ఎంచుకుంది అంటే, ఇజ్రాయెల్, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్ రెండు కూడా అవి మిత్ర దేశాలుగా ఉన్నాయి. అఫీషియల్ గా రక్షణ ఒప్పందం లేవు, కానీ రక్షణ అప్పుడు అబుదాబి లేకపోతే దుబాయ్కి ఇట్లాంటి వాటన్నిటికి కూడా రక్షణ కవచాలను ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్. అందుకని మిగిలినటువంటి దేశాలన్నింటినీ కూడా వదిలేసి అరబ్ ఎమిరేట్స్ ని ఇరాన్ ఎంచుకొని 2 సార్లు దాడి చేస్తుంది. ఒకసారి అణు విద్యుత్ కేంద్రం మీద లేటెస్ట్ గా దాడి చేస్తుంది. అంతకుముందు రేవుపట్నం మీద ఇవన్నీ చేస్తుంది. అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు వెనక్కి తగ్గటం లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళా మరొకసారి ఇరాన్ మీద దాడులు చేసేటువంటి అవకాశాలు దాదాపు లేవనే నేను అనుకుంటున్నాను. అయితే డొనాల్డ్ ట్రంప్ ని అమెరికాని నమ్మడానికి వీల్లేదు. ఉక్రోషంతో వాళ్ళు ఏదైనా పిచ్చి పని చేసినా గానీ చేయొచ్చు. అటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే దాని అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. ఇటీవలనే సెనెట్ ఒక తీర్మానం చేసింది, పార్లమెంట్ ఆమోదం లేకుండా దాడులను చేయడానికి వీల్లేదు అనేటువంటిది. అందులో 4 రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో అది నెగ్గింది. 8 7 సార్లు ఫెయిల్ అయింది, 8వ సారి నెగ్గింది. అందుకని ట్రంప్ కూడా పరిస్థితి అమెరికాలో అంత సజావుగా లేదనేది స్పష్టం. ఓకే. అంటే ఫస్ట్ ఫిబ్రవరి 28న చేసినటువంటి దాడులతో అసలు ఇరాన్ ఇంకా కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది, స్మాష్ అన్నటువంటి అజంప్షన్లో ఉన్నాడు ట్రంప్. అయితే ఏప్రిల్ 8 తర్వాత ఎప్పుడైతే ఈ డ్రోన్ల ఫ్యాక్టరీని సైలెంట్గా ఓపెన్ చేసిందో ఇరాన్, దాని తర్వాత ఇంత తక్కువ టైంలోనే ఇంత వేగంగా ఇరాన్ పునర్నిర్మాణం చేసుకోవడం అనేది ఎలా చూడాలి సార్? అసలు దానికి సామర్థ్యం ఏంటంటారు? అదే అదే అంత తేలికని నేనైతే అనుకోవట్లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే, ఇతర దేశాల నుంచి అదే డ్రోన్స్ ని తెప్పించుకొని ఉంటుంది. రష్యా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు. అది వేరే పద్ధతుల్లో, రకరకాల పద్ధతుల్లో తెప్పించుకొని ఉంటుంది. రెండవది వీళ్ళు రెండు అయి ఉండాలి. వీళ్ళు చెప్పిందన్నా అబద్ధమై ఉండాలి. ఆ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాము, లేదా డ్రోన్ తయారీ కేంద్రాలను ధ్వంసం చేశాము అని ట్రంప్ చెప్పిందన్నా అబద్ధమై ఉండాలి. అది అబద్ధం అయితే అక్కడ డ్రోన్ల తయారీ అనేటువంటిది మామూలుగానే సాగుతుంది. అందుకని ఏదో ఒకటే అది అదైనా అబద్ధం కావాలి, లేకపోతే ఇదైనా కానీ ఉండాలి. అందుకని ట్రంప్ చెప్పిందే ఒకవేళ అబద్ధం అయితే కనుక, ట్రంప్ చెప్పిందే ఇన్ కేస్ అబద్ధం అయితే, ఇరాన్ వెనక ఉన్నటువంటి అసలు గ్లోబల్ కింగ్ పిన్ అంటే రష్యా, చైనానే అని అనుకోవాలి మనం. వాళ్ళ సపోర్ట్ లేనిదే ఇంత త్వరగా ఇరాన్ ఇది కూడా చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళేమీ దాచుకోవట్లేదు. కాకపోతే ట్రంప్ లాగా నోరు విప్పి మన పుతిన్ కానీ లేదా షీ జిన్పింగ్ కానీ వాళ్ళు రోజువారీ మేము అది చేసాం ఇది చేసామని గొప్పలు బడాయిలు వాళ్ళు ఏం చెప్పుకోరు. చేయాల్సిందంతా తెర వెనకాల ఉండి వాళ్ళు చేయిస్తున్నారు. ఎందుకు అంటే అది ఏదో ఇరాన్ కోసం కాదు. అమెరికాని కనుక అడ్డుకోకపోయేట్లయితే ఏ దేశం మీద అయినా కానీ ఆ విధమైనటువంటి దురాక్రమణ చేసి మొత్తం దోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా గతంలో ప్రచ్ఛన్న యుద్ధంలో వచ్చినటువంటి అనుభవాలు, అమెరికా బలహీనతలు, ఇవన్నీ కూడా ఇవాళ రష్యాకి, చైనాకి ఉన్నాయి. వాళ్ళ సెటిలైట్ ద్వారా అందించినటువంటి సమాచారంతోనే కదా ఇరాన్ గురి చూసి 42 విమానాలు కావచ్చు, లేదా గల్ఫ్ దేశాల్లో అమెరికా కేంద్రాలని గురి చూసి కొట్టగలిగిందంటే కారణం ఎవరంటే ఖచ్చితంగా ఆ దేశాలు ఇచ్చినటువంటి సమాచారమే. యా
ఇంకోటి విషయం కూడా సార్, అంతర్జాతీయ ఈ రక్షణ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, గతంలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ కేవలం పైన ఏదో అసెంబ్లీ లైన్లను మాత్రమే అవి దెబ్బతీసాయి తప్ప ఇరాన్ అసలు క్షిపణి నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అండర్ గ్రౌండ్లో చాలా సురక్షితంగానే ఉన్నాయి. అయితే ఈ మీన్వైల్ ఈ టైంలో, ఈ తాత్కాలిక కాల్పుల విరమణ టైంలో ఖచ్చితంగా ఇరాన్ రీఛార్జ్ అవ్వడానికి చాలా బాగా దీన్ని యూటిలైజ్ చేసుకుంది అనేది వాళ్ళ విశ్లేషణ. చేసుకోవచ్చు. నేను అనేది అందుకే ఇప్పుడు వాళ్ళ మౌలిక సదుపాయాలు దెబ్బతినకపోతే యుద్ధ సమయంలో కూడా 6 వారాల పాటు సాగినటువంటి యుద్ధ సమయంలో కూడా వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు కొనసాగిస్తారు. ఇప్పుడు రిలీఫ్ వచ్చింది కనుక ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు. అందుకనే ట్రంప్ చెప్పింది అబద్ధమై ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఇయరే మనం ఆ ఇరాన్ అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేశామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు కదా, పోయిన సంవత్సరం జూన్ లో జరిపినటువంటి దాడి. అప్పుడు అమెరికా మీడియా తర్వాత ఏం చెప్పింది, అబ్బాయి ఇదంతా ఒకటిదే, అసలు అవి ఎక్కడున్నాయో కూడా వీళ్ళకి తెలియదు అని చెప్పింది కదా. అందుకని ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. అందుకే చెప్పింది, ట్రంప్ చెప్పింది అబద్ధం అన్నా కావాలి, లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి అన్నా కావాలి. మరి ఇప్పుడు జనాన్ని ఏ విధంగా నమ్మిస్తారు ఇటువంటి రాతలతోటి? అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి రాతలు అమెరికా మీడియాలో వస్తే అవి ట్రంప్కే నష్టం ఒక రకంగా. కరెక్ట్. ఇప్పుడు కనుక నిజంగా మీరు అన్నట్టుగా ఒకవేళ ట్రంప్ చెప్పింది అబద్ధమయ్యి లేదు, ఇరాన్కే అంత సామర్థ్యం ఉండి మళ్ళీ వేగంగా చాలా డ్రోన్ల తయారీని మళ్ళీ స్పీడప్ చేసింది అని అనుకుంటే కనుక, అదే అనుకోని కూడా గల్ఫ్ దేశాలు ఇటు ఇజ్రాయెల్ కూడా చాలా ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరగబోతుంది అనేది. అంటే ఈ డ్రోన్ల ముప్పు గనక ఈ డ్రోన్ల ముప్పు గనక ముంచుకొస్తే అప్పుడు కేవలం అది ఇజ్రాయెల్కే పరిమితం అవుతుందంటారా? లేదు అని అంటే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు కూడా ఇరాన్ టార్గెట్ చేయబోతోందా? గతంలోనే గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి జోర్డాన్ ఇట్లాంటి దేశాలన్నిటి మీద ఇరాన్ టార్గెట్ చేసింది. కరెక్ట్. ఇప్పుడు ఇంకా ప్రిసైజ్ గా చేస్తుంది. ఎందుకంటే 6 వారాల యుద్ధంలో వాళ్ళకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి కదా. అమెరికా విమానాలని, F-35 విమానాలని ఎట్లా కూల్చాలి అనేటువంటిది, లేకపోతే కేంద్రాల మీద ఎట్లా దాడులు చేయాలి. మీరు అందుకనే చూడండి, ఏదో ట్రంప్ ఏదో చర్చలకు వెళ్దాము, చర్చలు చేద్దాము అనేటువంటి ఒక వెర్షన్ తీసుకున్నాడు కదా, దానివల్ల ఏమన్నా కన్సెషన్ ఏమన్నా ఇస్తుందా అని? కన్సెషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఈ 3 గల్ఫ్ దేశాలు మీరు ఇరాన్ మీద దాడి చేయొద్దు అని ఓపెన్ గా చెప్పాయి కదా. ఎందుకు చెప్పాయి అంటే వాటికి తెలుసు ఇరాన్ సత్తా ఏమిటి అనేటువంటిది. మొట్టమొదటిసారిగా ఇరాన్ సత్తా ఏమిటి అనేటువంటిది గల్ఫ్ దేశాలకి అర్థమైంది. హార్ముజ్ జలసంధి విషయంలో కావచ్చు, లేదా టార్గెటెడ్ ఈ అటాక్స్ లో కావచ్చు, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సత్తా ఏమిటో గల్ఫ్ దేశాలకు అర్థమైన తర్వాత అమెరికా వాడు మనల్ని రక్షించలేడు, అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయినట్టుగా మన ప్రాంతాల నుంచి పారిపోతే తర్వాత మన దిక్కు ఏమిటి, మనకు ఎవడు దిక్కు అనేటువంటి భయం కూడా ఉంటది. ఎందుకని వాళ్ళేమి మిలిటరీ దేశాలు కాదు కదా. అవి ఆయిల్ డబ్బుతోటి, గ్యాస్ డబ్బుతోటి బిజినెస్ చేసుకొని లాభాల కోసం వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు. వ్యాపారులు ఎప్పుడైనా కానీ మరి యుద్ధాలు కోరుకుంటారా? కోరుకునే సమస్య లేదు. వాళ్ళకి కావాల్సింది ఇప్పటికే నష్టపోయారు. అందుకని ఆ విధమైనటువంటి ఎప్పుడు కూడా మనకి చూస్తే గల్ఫ్ దేశాలు ఎప్పుడు కూడా మేము ఇరాన్ మీద యుద్ధం చేస్తాము, మేము దిగుతాము అనే మాట ఇంతవరకు ఆ దేశాల నుంచి రాలేదు. ఎందుకని వాళ్ళకి తెలుసు, నిత్యం రోజు కనిపిస్తారు కదా. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు సంబంధాలు ఎట్లా ఉంటాయో గల్ఫ్ కి అవతల వాళ్ళు, యువతల ఇరాన్, మరి రోజు దాడులు చేసుకుంటా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు కూడా మేము దాడి చేస్తాం లేదు. విమర్శించవచ్చు, ఖండించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు తప్ప మేము అమెరికాతో కలిసి దాడులు చేస్తామనే మాట అనలేదు. ట్రంప్ ఏడుపు కూడా అదే, మీ మీద దాడులు చేస్తున్నా కానీ మీరు కూడా యుద్ధానికి రాకపోతే ఎట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, కావాలంటే మేము ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం మీకు అని చెప్పారు తప్ప మేము యుద్ధంలో మేము అఫీషియల్ గా దిగము అని కూడా స్పష్టంగా చెప్పారు గల్ఫ్ దేశం.